ఎందుకు తీస్తారండి? రోజా అంటే దిక్కుమాల రోజా, ఆమెకి బుర్రా బుద్ధి లేదు. ఏం మాట్లాడుతుందో అలా మాట్లాడింది. మెగా ఫ్యామిలీలో ఒక్కరు కూడా ఎవరికి సాయం చేసినట్టు మేము ఎప్పుడు చూడలేదండి. అంత చండాలమైనటువంటి మురిక్కాలువ లాంటి నోరు రోజాది. ఆ మురిక్కాలువలో ఎవడు నోరు పెడతాడు? పెట్టాడు కదా. కాబట్టి అలాంటి నికృష్టురాలైనటువంటి రోజాని గురించి మాట్లాడడం కూడా తక్కువే, వేస్టే. ఎందుకంటే టైం బొక్కు మనకి. కాబట్టి వేళ పవన్ కళ్యాణ్ గారు అత్యుత్తమ రాజకీయ నాయకుల్లో మన దేశంలోనే, మన రాష్ట్రంలో కాదు, తెలుగు రాష్ట్రాల్లో కాదు, దేశంలో నెంబర్ 1 రాజకీయ నాయకుడు, నెంబర్ 1 రాజకీయ నిజాయితీపరుడు, సేవా తత్పరుడు, భగవంతుడితో సమానంగా కొలిసేటటువంటి పవన్ కళ్యాణ్ ఒక్కడే రాజకీయ నాయకుల్లో, మనుషుల్లో దేవుడు. మన వీళ్ళకిలాగా దోపిడీ సొమ్ము లేదు కదా. ఈ దోపిడీ దొంగతనం రాజకీయాన్ని అడ్డుకోబెట్టుకుని ప్రజల రక్తాన్ని తాగేసినటువంటి ఈ రాజకీయ నాయకులు మరి ఆయన పని చేసుకుంటేనే ఆయన బతకాలి, పని చేసుకుంటేనే ఆయన పార్టీని బతికించుకోవాలి, పని చేసుకుంటేనే ఈరోజు 10 మందికి సేవ కార్యక్రమం చేయగలుగుతాడు. ఎవరికన్నా నష్టపోయినటువంటి కష్టాల్లో ఉన్నటువంటి అభాగ్యులను ఆదుకోవడానికి ఆయన కష్టపడి పనిచేసి ఆ డబ్బులతో వాళ్ళని ఆదుకుంటూ ఉంటాడు. కాబట్టి వీళ్ళకిలాగా దోపిడీ లేదు కదా. తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని 1,00,000 కోట్లు దింగేయలేదు కదా. కాబట్టి మాట్లాడేటప్పుడు, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు ఏ రాజకీయ నాయకుడైనా ఎవడైనా కదా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిది.